సో దావోస్లో పెట్టుబడుల వరద మొదలెట్టి తెలుస్తోంది. నిన్న ఒక్కరోజే దాదాపు 50,000 కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు వివిధ కంపెనీలకు జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ రోజుతోటి మరి ఇంకా ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తారో తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి యొక్క దావోస్ పర్యటన కావచ్చు, ఇటు సింగపూర్ పర్యటన కొంత తాను అనుకున్న మేర కంటే కూడా ఎక్కువగా ఫలితాలు ఆశిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఫలితాలు వచ్చినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. కానీ ఒప్పందాలే కాదు, వాటి ఇంప్లిమెంటేషన్ కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది త్వరలో తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. సో ఆ ఒప్పందాలకు సంబంధించి మనం క్లియర్గా డీటెయిల్గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. 56,300 కోట్లు నిన్న ఒక్కరోజే దావోస్లో ఒక్కరోజులోనే తెలంగాణకు రికార్డు స్థాయి పెట్టుబడులు 45,500 కోట్ల మేర సన్ పెట్రో కెమికల్స్ ఒప్పందం, నాగర్ కర్నూల్ మంచిర్యాల ములుగులో ప్రాజెక్టులు, నగరంలో 10,000 కోట్లతో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ రెడీ, 800 కోట్లతో జేఎస్డబ్ల్యూ యుఏఎస్ యూనిట్, హైటెక్ సిటీలో 3.2 లక్షల చదరపు అడుగుల్లో హెచ్సిఎల్ కొత్త క్యాంపస్, 5,000 ఉద్యోగాలు. తెలంగాణ అంటేనే బిజినెస్, పెట్టుబడులతో రండి, పారిశ్రామికవేత్తలతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో డ్రై పోర్ట్ నిర్మించి దాన్ని మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం చేస్తామని వెల్లడి అంటూ ఒకరిని చూస్తాం. సో దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఏమంటారో చూద్దాం. తెలంగాణలో 4 కోట్ల ప్రజలకు మెరుగైనటువంటి రవాణా సౌకర్యాలు అందించేందుకు సహకరించండి, తక్కువ ఖర్చుతో ప్రజలు వేగంగా ప్రయాణించాలనేది మా ప్రభుత్వ ఆకాంక్ష. అందుకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలను సమకూరుస్తాం. రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలో భాగంగా హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నాం. హైదరాబాద్ను నెట్ జీరో సిటీగా పర్యావరణ హితంగా తీర్చిదిద్దాలనేది మా అభిమతం అంటూ దావోస్లో పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఒకసారి డీటెయిల్గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో దావోస్లో జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికపై తెలంగాణ కొత్త రికార్డు నమోదు చేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజు 56,300 కోట్ల పెట్టుబడులకు సంబంధించి దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు కూర్చుకుంది. వాటిలో ముఖ్యమైనది ఇంధన రంగంలో దేశంలోనే పేరొందిన సన్ పెట్రో కెమికల్ సంస్థ రాష్ట్రంలో భారీ పంపుడు స్టోరేజ్, జల విద్యుత్, సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు చేసుకున్నటువంటి 45,500 కోట్ల ఒప్పందం. సన్ పెట్రో కెమికల్స్ ఎండి దిలీప్ సాంఘ్వితో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బుధవారం సమావేశమయ్యారు. అనంతరం కంపెనీ కొత్త పెట్టుబడులు ప్రకటించింది. సీఎం రేవంత్ సమక్షంలో దావోస్ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కూర్చుకుంది. రాష్ట్రంలోని నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో 3 చోట్ల పంపుడు స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు నెలకొల్పుతామని కంపెనీ ప్రకటించింది. ఈ 3 ప్రాజెక్టుల మొత్తం ఇంధన సామర్థ్యం 3,400 మెగావాట్లు. వీటికి 5,440 మెగావాట్ల సామర్థ్యం ఉండేటువంటి సౌర విద్యుత్ ప్లాంట్లను అనుసంధానం చేస్తోంది. సో ఈ ప్రాజెక్టుల నిర్మాణ దశలోనే దాదాపు 7,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని కంపెనీ తెలిపింది. అనంతరం తెలంగాణ ఆవిర్భావం అనంతరం నుంచి ఇప్పటి వరకు దావోస్ వేదికపై తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే కావడం విశేషం. సో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు దావోస్ వేదికపై తెలంగాణ ప్రభుత్వం చేసుకున్నటువంటి భారీ ఒప్పందం ఇదే కావడం విశేషం. సో దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందం చేసుకున్నటువంటి సన్ పెట్రో కెమికల్స్ ఎండి దిలీప్ సాంఘ్వి దాదాపు 45,500 కోట్ల పెట్టుబడులు కేవలం సన్ పెట్రో కెమికల్స్ కంపెనీ ఒప్పందం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటు నాగర్ కర్నూలు కావచ్చు, ములుగు కావచ్చు, వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ పెట్టుబడులతోటి ఆ సంస్థ తమ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు స్టార్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో సుస్థిరమైనటువంటి ఇంధన వృద్ధి సాధించాలన్న తెలంగాణ లక్ష్య సాధనలో ఈ ఒప్పందం మైలురాయిగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఒక్క ఒప్పందంతో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం నిరుడు దావోస్లో సాధించినటువంటి 40,000 కోట్ల పెట్టుబడుల రికార్డు సంబంధించిందన్నారు. భవిష్యత్తు ఇంధన అవసరాల దృష్ట్యా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. ఈ ఒప్పందంతో రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు రావడంతో పాటు నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాలు పారిశ్రామికంగా వృద్ధి చెందారు. 400 మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణలో 10 కోట్ల పెట్టుబడితో కృత్రిమ మేధా సెంటర్ క్లస్టర్ నెలకొల్పేందుకు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కూర్చుకుంది. 400
మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ నెలకొల్పుతామని ప్రకటించింది. ఈ ప్రాజెక్టుతో దాదాపు 3600 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఈ డేటా సెంటర్ ఏర్పాటు మరో మైలురాయిగా నిలుస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ ఒప్పందంతో ఐటీ సేవల సామర్థ్యం పెరుగుతుందని, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో తెలంగాణలో ఐటీ సేవల ప్రమాణాలు మరింత వృద్ధి సాధిస్తాయని కంట్రోల్ యాస్ సిఇఓ శ్రీధర్ పిన్నపరెడ్డి అన్నారు. అమెరికా కేంద్రంగా రక్షణ రంగంలో వివిధ ఉత్పత్తులు తయారు చేసే ప్రముఖ కంపెనీ జేఎస్డబ్ల్యూ రాష్ట్రంలో 800 కోట్ల పెట్టుబడులు పెడతామని, అధునాతన అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అలాగే చెన్నైలో ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా విస్తరించినటువంటి దిగ్గజ ఐటీ కంపెనీ హెచ్సిఎల్ హైదరాబాద్లో కొత్త టెక్ సెంటర్ ప్రారంభించింది. హెచ్సిఎల్ టెక్ గ్లోబల్ సిఇఓ ఎండిసి విజయ్ కుమార్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చల అనంతరం కంపెనీ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా అత్యాధునిక క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సొల్యూషన్కు సంబంధించి కొత్త సెంటర్ ఏర్పాటు చేసింది. హైటెక్ సిటీలో 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేస్తామని, దీంతో దాదాపు 5000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయని కంపెనీ తెలిపింది. కాగా ప్రపంచ స్థాయి వసతులతో కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని సీఈఓ విజయ్ కుమార్ తెలిపారు. తాజా నిర్ణయంతో నగరంలో హెచ్సిఎల్ కేంద్రాల సంఖ్య 5కు పెరగనున్నట్టు చూస్తాం. తెలంగాణలో డ్రై పోర్ట్. సో చాలామంది ఏంది డ్రై పోర్ట్ అని చాలా రకాలుగా గతంలో పాపం లోకేష్ కూడా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. కానీ అసలు విషయాలు తెలియవు. తెలంగాణలో డ్రై పోర్టు నిర్మించి వేర్ హౌస్ హబ్గా తీర్చిద్దామని, రాష్ట్రానికి తీర ప్రాంతం లేని లోటును పూడ్చడానికి ఈ డ్రై పోర్టును మచిలీపట్నం పోర్టుకు రోడ్డు, రైల్వే మార్గాలతో అనుసంధానం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సో దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, హీరో మోటార్ కార్ప్ సంయుక్తంగా బుధవారం నిర్వహించినటువంటి రౌండ్ టేబుల్ భేటీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ అంటేనే బిజినెస్, భారీ వ్యాపార అవకాశాల రంగాల్లో పెట్టుబడులతో రండి, పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ప్రభుత్వం రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో హైదరాబాద్ అభివృద్ధి చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్య సాధనకు సహకరించాలని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారంటూ ఒకరోజు చూస్తాను. సో చాలా క్లియర్గా తెలంగాణకు ఒకటే రోజు, నిన్న ఒక్కరోజే 56,500 కోట్ల పెట్టుబడులు కోసం ఒప్పందాలు జరిగినాయి. మొన్నటికి మొన్న 15,500 కోట్ల రూపాయలతో మెగా ఒప్పందం తీసుకోవడం జరిగింది. దాదాపు ఇప్పటి వరకు 76,000 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తారో తెలుస్తోంది. ఈ ఒక్క రోజు కనుక మరి ఇంకేమైనా మెరుగైన ఫలితాలు సాధిస్తే కనుక ఖచ్చితంగా అది 1,00,000 కోట్ల దగ్గరగా ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. వీటితోటి ఖచ్చితంగా అంటే వీటి యొక్క ఒప్పందాలలో భాగంగా వీటిని ఇంప్లిమెంటేషన్ స్థాయిలో ఉంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మరో మెట్టు ఎదిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఈ యొక్క పెట్టుబడుల వరద ఏదైతుందో గతంలో కేటీఆర్ 10 సంవత్సరాల కాలంలో పోయినప్పుడల్లా కూడా ఇంత పెద్ద ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ప్రస్తుతం ఒక రోజు 56,000 కోట్లు అంటే దాదాపు 45,000 కోట్లు ఒకటేసారి రావడంతో కొంత ఇది కేటీఆర్కు ఇబ్బందికరంగానే కనబడుతోంది. అంటే కేటీఆర్ అంటేనే ఆయన ఒక ఇది ఇంగ్లీష్ వచ్చు కదా, గ్లోబల్గా మాట్లాడగలుగుతా కదా అనేటువంటి ఒక భ్రమల్లో ప్రజలు ఉంటా ఉన్నారు. సో ఆ భ్రమల నుంచి బయటికి రండి. ఈ కేటీఆర్ అనేటువంటి మాయముచ్చట చెప్పేటువంటి కేటీఆర్ లాంటి వాళ్ళు నమ్మొద్దు. ఎందుకంటే వాళ్ళు దోకా వేసేటువంటి వ్యక్తులు, తెలంగాణను ఇప్పటికే సర్వనాశనం చేసినటువంటి దుర్మార్గులు కాబట్టి వాళ్ళని పట్టించుకోవద్దని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. సో ఒకసారి మిగతా న్యూస్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నించడం. సరిహద్దు రాష్ట్రాలతో స్నేహపూర్వక పోటీ, హైదరాబాద్ యువత తెలంగాణ బలం, హైదరాబాద్ యువత తెలంగాణ బలం, ప్రపంచంతో పోటీ మా లక్ష్యం అంటూ నిన్న రేవంత్ రెడ్డి ఏది మన జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం.